హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో ఒక సింపుల్ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ రెసిన్ ఆర్ట్ కూడా ఒకటి చేశాను. అదైతే చూపిస్తాను. సో, ఇంకా అమావాస్య రోజు గుమ్మడికాయ అయితే నేను కడుతున్నాననమాట. గుమ్మడికాయ నాది ఎప్పుడో పాడైపోయింది. సో, ఇంకా అమావాస్య చూసి కట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. కుదరలేదు. బట్ ఈరోజు అయితే ఇంకా కట్టాననమాట. సో, ఫస్ట్ గుమ్మడికాయకి సింపుల్‌గా పసుపు పూసేసుకొని, అంటే గుమ్మడికాయని తెచ్చిన వెంటనే కడగకుండా డైరెక్ట్‌గా పసుపు పూసేసి ఇంకా బొట్లయితే పెట్టాలి. నాకు తెలీదు. నేను యూట్యూబ్‌లో చూసి ఫాలో అయ్యాననమాట. అండ్ ఇంకా పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఓము అండ్ స్వస్తిక్ అయితే రాశాను. తర్వాత ఇంకా అగరబత్తి వెలిగించి అవన్నీ చూపించి ఇంకా నైవేద్యం అయితే పెట్టిన తర్వాత మా హస్బెండ్ వచ్చారు. సో, ఇంకా తన చేత అయితే కట్టిస్తున్నాను. నైట్ డిన్నర్‌కి బియ్యపిండి రొట్టె అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. లేదంటే నైట్ డిన్నర్ లాగానే చేసుకోవచ్చు. అది మీరు తినే టైమింగ్‌ని బట్టి ఉంటుంది. సో, ఇంకా నేనైతే దానికోసమైతే ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం అల్లము అండ్ కరివేపాకు ఇవన్నీ కూడా చిన్న చిన్నవిగా చేసి పెట్టుకున్నాను. ఇవి వీలైనంత వరకు ఎంత చిన్నవిగా కట్ చేసుకుంటే టేస్ట్ అంత బావుంటుంది. అండ్ మనం తినడానికి కూడా బావుంటుంది. అండ్ ఇంకా నేను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో ఫస్ట్ క్యాప్సికమ్, తర్వాత ఆనియన్స్ ఇవి కొన్నైతే యాడ్ చేశాను. క్యారెట్ అవి మాత్రం యాడ్ చేయలేదు. ఫస్ట్ ఓన్లీ ఆనియన్, క్యాప్సికమ్ అండ్ పచ్చిమిర్చి ఈ 3 వరకే ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాననమాట. బాగా మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేస్తున్నాను చేత్తోనే. ఆ తర్వాత నేను కొంచెం పిండి వేసిన తర్వాత అంటే ఒక 1 కప్ పిండి అయితే వేస్తున్నాను. సో, అది వేసిన తర్వాత రిమైనింగ్ అన్నీ కూడా నేను ఒకసారి మొత్తం మిక్స్ అయితే ఇచ్చాను. బియ్యపిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నానో ఆ కప్పులోనే కొంచెం వాటర్ వేసుకొని అవే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఈ పిండి జారైతే మనకి రొట్టెలు రావు. సో, వీలైనంత తక్కువ వేసుకుంటేనే మంచిది. మనకి కరెక్ట్‌గా వస్తుంది రొట్టె. ఇలా కలుపుకునేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. తర్వాత ఇంకా లాస్ట్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని నేను బాగా మిక్స్ చేస్తున్నాను అతుక్కోకుండా ఉంటుంది అని. సో, ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఇంకా బటర్ పేపర్ గానీ, మీ దగ్గర ఆయిల్ కట్ చేసిన పేపర్ గానీ ఏది ఉన్నా సరే అది తీసుకొని ఇలా వేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. నేనైతే ఇక్కడ కేక్ బేక్ చేసే పేపర్ ఉంటుంది కదా, పార్చ్మెంట్ పేపర్ అదైతే వేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ లైట్‌గా స్ప్రెడ్ చేసుకొని చేత్తో మొత్తం అప్లై చేస్తున్నాను. ఫస్ట్ ఒక చిన్నదైతే వేసుకుంటున్నాను.
ఒక కప్పు క్వాంటిటీకి 4 రొట్టెలైతే వచ్చాయి. దీన్ని మనం రోటి పచ్చడి గానీ, చట్నీ గానీ ఏదుంటే అది కాంబినేషన్‌లో మనం వేసుకొని తినొచ్చు. తర్వాత నేను నైట్ 10:30 ఆ టైంకైతే రెసిన్ ఆర్ట్ ట్రై చేస్తున్నాను. ఈ రెసిన్ ఆర్ట్ డ్రై అవ్వటానికి మనకి 24 అవర్స్ టైం అయితే పడుతుంది. సో, అందువల్ల నేను నైట్ టైమ్ చేసి పడుకున్నాను అంటే, ఎర్లీ మార్నింగ్ ఒకసారి చెక్ చేస్తాను. ఆ తర్వాత ఆ డే అంతా మళ్ళీ అలానే ఉంచేసి మళ్ళీ నైట్ చెక్ చేసుకుంటాను. సో, ఇప్పుడు నేనేంటంటే రెసిన్ ఆర్ట్ చెయ్యాలి, మధ్యలో ఫోటో ఉండాలి అలా అయితే ప్లాన్ చేశాను. సో, ఏంటంటే నేను 2 టైమ్స్ రెసిన్‌ని వేసుకోవాలనమాట. ఫస్ట్ నార్మల్‌గా రెసిన్ ఏసి, ఆ తర్వాత ఫోటో పెట్టి దాని మీద మళ్ళీ రెసిన్ వెయ్యాలి. సో, ఇంక ఫస్ట్ అయితే నేను యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాననమాట. 3:1 రేషియో తీసుకొని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను రెసిన్‌ని. దాని లోపల కొంచెం పింక్ కలర్ పౌడర్ అయితే యాడ్ చేశాను. నేను రెసిన్ ఆర్ట్ ఎలా చేయాలి, బేసిక్ స్టెప్స్ అన్నీ కూడా నేను నా లాస్ట్ వీడియోస్‌లో షేర్ చేశాను నా ఛానల్‌లో. మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఒకసారి నా ఛానల్‌లో ఉన్న వీడియోస్‌ని చెక్ చేసి ఆ వీడియో కూడా చూడండి. అండ్ నేను ఆ వీడియోని నా ఎండ్ స్క్రీన్‌లో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో, ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత రెసిన్ అయితే ఇలా హార్డ్‌గా అయింది. నేను మొత్తం ఓపెన్ చేయలేదు. ఎందుకంటే ఇంకో కోటింగ్ వెయ్యాలి కాబట్టి ఓపెన్ అయితే చేయలేదు. జస్ట్ చెక్ చేశాను. బానే వచ్చింది. సో, ఇంక తర్వాత ఫోటో పెట్టేసి మళ్ళీ 3:1 రేషియోలో నేను రెసిన్‌ని కలిపి మళ్ళీ అయితే అప్లై చేశాను. ఇలా మొత్తం పోర్ చేసేటప్పుడు నేను కొంచెం గోల్డ్ కలర్ మిక్స్ అయితే ఇచ్చాను. అండ్ ఇంకా నెక్స్ట్ 24 అవర్స్ తర్వాత రెసిన్ అయితే ఇలా ప్రిపేర్ అయింది. చాలా బాగా వచ్చిందనమాట అవుట్‌పుట్. ఫుల్ హ్యాపీ అయ్యాను. అండ్ ఇది చాలా హార్డ్‌గా కూడా ఉంటుంది. అండ్ ఇంకా దీని చుట్టుపక్కల మనం కావాలి అనుకుంటే మనం డెకరేషన్ చేసుకోవచ్చు. అంటే ఆ బార్డర్స్ అన్నీ కూడా మనం మీ దగ్గర లేస్ కానీ ఏదైనా ఉంటే దాన్ని పెట్టుకొని హైలైట్ చేసుకోవచ్చు. బట్ నేను అవన్నీ ఏం చేయలేదు. జస్ట్ సింపుల్‌గా ఇలా ఫోటో పెట్టేసి గుర్తుగా ఉంటది కదా ఒక ఫ్రేమ్ లాగా అని చెప్పి అలా ఉంచేశాను. ఈ సౌండ్ ఒకసారి వినండి. ఇలా సౌండ్ వస్తేనే రెసిన్ అనేది కరెక్ట్‌గా వచ్చినట్టు. సో, ఇంతే ఫ్రెండ్స్ సింపుల్ వీడియో చూసారు కదా! నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.